ఓకే అమ్మా గుడ్. ఏంటమ్మా నువ్వేంటమ్మా నువ్వు చూస్తాను చదువుతాను చెప్తాను. సమస్య అర్థమైంది, ఏం చేయాలి చెప్తాను. ఏంటమ్మా మీరంతా కలిసి వచ్చారా? నువ్వుమా నువ్వేం చదువుకున్నామా? ప్లస్ టూ. ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, అక్కడ కూడా చేస్తావా? సబ్స్టేషన్లో దొరకకపోతే అక్కడ చేస్తావన్నారు. సబ్స్టేషన్లో ఉద్యోగాలు ఉండవు, ఇక్కడ కంపెనీలు ఎక్కువ వస్తున్నాయి, అక్కడ పెట్టిస్తాను, నువ్వు వర్కౌట్ చేసుకో. ఓకే నువ్వేంట పక్క భూములు కొంతమంది అంటే పక్క భూములు దౌర్జన్యంగా వచ్చి కొనుక్కుంటున్నారు. మా నాన్న ఎక్స్పీరియన్స్ సార్. నువ్వేం చేస్తావు? నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నాను సార్. సో మీరు బయట ఉన్నప్పుడు టైం చూసుకొని ఎవరు చేస్తున్నారు? పక్క భూములు సార్, ల్యాండ్ ఉండేది పెద్ద బుక్ సార్. సో అక్కడ దౌర్జన్యంగా చేస్తున్నారు సార్. ఆర్డీఓ సార్ని అప్రోచ్ చేయాలి, ఎంఆర్ఓ సార్ని అప్రోచ్ చేయాలి, ఎస్పీ సార్ కూడా గెలిచి పెట్టారు. ఓకే నేను మాట్లాడతాను, ఏం చేయాలి చెప్తాను. మీరు సార్ మాది ల్యాండ్ ఉండేది ఇంతే సార్. మాది ఆధార్ కార్డు పైన ఈ నెంబర్లంతా హార్డ్ అయిపోయింది సార్. రౌండ్ చేసిన నెంబర్లంతా 1B ఎత్తే మా భూమిలో ఉంది, ఈ పటాలో ఉండే మాత్రం చూపిస్తుంది. సచివాలయం పోతే ఇది మీ పేరులో ఇంత ఉంది, మీకు ఏది రాదు అంటారు. ఇప్పుడు కొత్తగా సర్వే చేయలేదు ఇంకా చేయలేదు సార్. అది ఆల్రెడీ దీనిపైన హార్డ్ అయిపోయింది సార్. నేను అడిగేది కొత్తగా సర్వే చేశారా లేదా? ఇది కొత్తపల్లి రెవెన్యూ సార్, ఇది కాకినాడ కొత్తగా ఇప్పుడు కొత్తగా సర్వే చేపిస్తున్నాం. నీదేమైనా నీ దాంట్లో సర్వే చేశారా మొత్తం మీ గ్రామాన్ని? కాకినాడ చేసినారు, కొత్తపల్లి చేయలేదు సార్. సరే ఏంటమ్మా? సార్ మాకు ముగ్గురు మా ఆయనకి ఇంకా మేము చేస్తాం. ఓకే అమ్మా నేను మాట్లాడతాను, ఉండే నేను మాట్లాడతానండి. ఎందుకు ఏంటమ్మా ఇప్పుడు ఈ 5 వచ్చాయి, ఈ 5ను నువ్వేం చేస్తావు ఇప్పుడు? వాళ్ళు వచ్చిన వెంటనే మంచినీళ్ళు ఇప్పిస్తాం సార్. ఇప్పించిన తర్వాత వాళ్ళు పిలిచి వాళ్ళ సమస్యని ఫస్ట్ కనుక్కుంటారు సార్. కనుక్కున్న తర్వాత మన జనరేటర్ ఫామ్ ఇచ్చి వాళ్ళు ఏవే డాక్యుమెంట్స్ తీసుకొచ్చారో ఫస్ట్ అవి చూస్తాం సార్. చూసి తీసుకొని అన్ని కరెక్ట్గా ఉన్నాయో చూసి మనం ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తాం సార్. ఇప్పుడు 2 ఇంకా కొత్తగా వచ్చారు, 3 జననాయకుడికి ఎంటర్ చేసాం, 2 చేయలేదు. బేసిక్ డీటెయిల్స్ మనం ఎంట్రీ చేసి కౌంటర్ నెంబర్స్ ఉన్నాయి సార్. ఏ డిపార్ట్మెంట్ ఏది నేను ఒకవేళ వాళ్ళు నడిచేటట్లయితే నేను కౌంటర్ నెంబర్ చెప్పి పంపిస్తాను సార్. ఒకవేళ వాళ్ళ వల్ల కాలేదంటే డైరెక్ట్ నేనే తీసుకొని ఆ కౌంటర్ దగ్గర వదిలేసి. ఇప్పుడు ఈ 5కి నెంబర్లు ఏమి, కౌంటర్ నెంబర్లు ఏమి చెప్పు నాకు. రెవెన్యూ ఎవరికి ఇవ్వాలి? ఇంకోటి 3 ఉన్నాయి కదా, ఇది కూడా రెవెన్యూ. ఎవరు మొత్తం ఏ కౌంటర్? 3వ నెంబర్ కౌంటర్. ఇది గొడవ, బూత్ కమిటీ కన్వీనర్. ఫస్ట్ ఇక్కడ 4 కలిపి 3వ కౌంటర్. మళ్ళా నేను పంపిస్తాను. మళ్ళీ నువ్వు ఎంతమంది పని చేస్తున్నారు మీరు ఇక్కడ? ఇప్పుడు రా కొంచెం మేనేజర్ ఇక్కడ నువ్వు కదా. దినానికి ఎంతమంది వస్తున్నారు ఎదురికి? 32-35 వస్తున్నారు. సాటర్డే సండే కొంచెం తక్కువ వస్తుంది. సాటర్డే సండే తక్కువ వస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఎంఆర్ఓ, ఆర్డీఓ ఇష్యూ, రెవెన్యూ, 3 రెవెన్యూ వచ్చాయి. ఈ 3 రెవెన్యూలో ఎట్లా ఇది చేస్తాం? 4 కౌంటర్లో వచ్చాయి. పార్టీ గొడవ కూడా నీదే అవునా? ఇక్కడ ల్యాండ్ గొడవ, హోమ్ సంబంధించింది
పార్టీ వాళ్ళకి జరిగిన అన్యాయం అది. ఎవరు ఫస్ట్ కౌంటర్ ఫస్ట్ కౌంటర్ ఈ 4 నువ్వు ఎట్లా డీల్ చేస్తున్నావు ఇప్పుడు? సార్ ఉమ్, సమస్యలు వస్తూ తెలుసుకుంటాం. ఉమ్, తెలుసుకున్న తర్వాత మేము ఎంట్రీ చేసుకుంటాం. ఉమ్, ఎంట్రీ చేసి డిపార్ట్మెంట్ మనకు వస్తుంది, వాళ్ళు పంపిస్తాం. ఉమ్, పంపించిన తర్వాత మనం ఫాలోఅప్ చేస్తాం. ఉమ్. ఫాలో అప్ ఎట్ చేస్తున్నావు? అంటే మనం ఎంట్రీ చేసిన తర్వాత ఎండార్స్మెంట్ అనేది మనకి పంపిస్తారు డిపార్ట్మెంట్ నుంచి. ఉమ్, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎండార్స్మెంట్ పంపిస్తారు మనకి. ఉమ్, మన వల్ల వాళ్ళు చదివిన తర్వాత సిటిజన్కి ఫోన్ చేస్తాం, మీకు వచ్చినది కరెక్టా లేదా. ఫస్ట్ మేము ఎంప్లాయీ వాళ్ళు వచ్చి సిటిజన్తో మాట్లాడాలి లేదా, వాళ్ళు ఎండార్స్మెంట్ అనేది ఇచ్చేది కరెక్ట్గా ఇచ్చారు లేదా ఫస్ట్ చదవమని చెప్తారు. వాళ్ళు ఓకే అంటే సంతకం పెట్టమని చెప్తారు. మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ జరిగే పరిణామాలన్నీ మన పార్టీ ఉన్నారు, బూత్ కమిటీ ఒక ఆయన, యూనిటీ కమిటీ ఒక ఆయన, ఇంకొక ఆయన ఉన్నారు. పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళకు మీరు కాంటాక్ట్ చేస్తున్నారా లేదా? చేస్తున్నాం, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కాకుండా అతన్ని కూడా ఇన్వాల్వ్ చేసి అతని పరిష్కారం కోసం ఇన్వాల్వ్ అవుతుంటారు. కొంతమందికి చెప్తా ఉన్నాం సార్, ఇలా ఉంది ఇష్యూ, రెవెన్యూ ఇస్తుంది, మీరు కలుసుకుంటే అయిపోతుంది అన్నట్టు ఇన్ఫామ్ చేస్తాం సార్. కొన్ని కేసులు వాళ్ళు చేయడం లేదా? కొంతమంది కొంచెం తీసుకోవట్లేదు సార్. అంటే తీసుకోవడం అంటే వాళ్ళకి తెలియకుండా తీసుకోవడం లేదా, లేకపోతే వాళ్ళ కొంతమంది తెలిసి ఊరికి తీసుకోవట్లేదు, పేరు కోసం ఉన్నారు? తెలిసి తీసుకోవట్లేదు సార్. కొంతమంది ఆ ఇష్యూ నాకు సంబంధం లేదు అన్నట్టు చెప్తా ఉంటారు సార్. అది వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మీరు పరిష్కారం చేయగలుగుతున్నారు? సార్ అది వాళ్ళ గ్రామ సమస్యలో పెద్దలు, లీడర్లు మొత్తం అంతా కూర్చొని కొన్ని పరిష్కరించే కేసెస్ కొన్ని ఉన్నాయి సార్. అలాంటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం సార్. కానీ అలానే పెండింగ్ ఉండిపోతుంది, అంటే వాళ్ళు చొరవ తీసుకోవట్లేదు సార్ మన లీడర్స్. పీడీ సార్ దృష్టికి తీసుకెళ్తాం సార్. కొన్ని కేసెస్, ఇలాంటి కేసెస్ ఏమైనా పెండింగ్ ఉంటే పీడీ గారి దృష్టిలో మంత్లీ 2 times మాకు బ్రీఫింగ్ ఉంటుంది సార్. ఆల్ డివిజనల్ ఆఫీసర్స్ అంతా పిలిపించి ఎక్కడ పెండింగ్ ఉన్నాయి ఏంటని అడుగుతాం సార్. ఇప్పుడు ఓవరాల్గా సిస్టమ్ మంచి సిస్టమ్, కానీ ఇంకా పనిచేయడంలో మనకు ప్రాబ్లమ్స్. అవును సార్. ఓకే, ఇవన్నీ మీరు రికార్డ్ చేసి మీరు వర్కౌట్ చేయండి. నెంబర్ 1 ఎవరు? ఇప్పుడు నీ దగ్గర ఈ ఊర్లో గొడవ జరిగింది, 234 బూత్ ఇన్ఛార్జ్ సింగారు వేలనాడు కుమారుడు వెంకటాచలపతి. అతను కంప్లైంట్ చేశాడు, అక్కడ ఊర్లో ఆయన భూమిని వేరే వాళ్ళు ఇచ్చేసుకొని కొట్టారని. ఇప్పుడు దీని మీద నువ్వు ఏం చేస్తావు మామూలుగా అయితే? సార్ హోమ్ డిపార్ట్మెంట్కి ఫస్ట్ ల్యాండ్ గ్రాబింగ్ కింద కంప్లైంట్ చేస్తాం సార్. ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఎంట్రీ చేస్తాం సార్. ఎందుకంటే 2 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ అవుతుంది, దా సమస్యను తీర్చగలుగుతారు సార్. హోమ్, రెవెన్యూ 2 కలిసి కాబట్టి ఇద్దరికి ఇన్ఫార్మ్ చేస్తాం సార్. అంటే ఇక్కడ పొలిటికల్ గా కూడా ఉంది కదా దీంట్లో. అవును సార్, పొలిటికల్గానే. పొలిటికల్ గా ఉన్నప్పుడు ఆ పొలిటికల్ నాయకత్వం సార్ట్ అవుట్ చేయాలి కదా. వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మీకు పాజిటివ్గా రావాలంటే నీకు బ్రీఫింగ్ కూడా, నువ్వు బీబీఏ చదివావు కదా, బీబీఎం చదివావు. బీబీఎం చదివినప్పుడు నీకు ఒక ఐడియా ఉంది కదా, ఎట్లా సమస్యల పరిష్కారం చేయాలి. రికార్డు కోసం మెయింటైన్ చేయడం ఒక యాంగిల్, సమస్యల పరిష్కారం చేయడం ఒక యాంగిల్. ఈ రెంటిల్లో నాకు అనిపించేది ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది. ఇది ఏం చేస్తారు? మీకు ఒక కడా అడ్వైజరీ మెంబర్స్ అటెండ్ అవుతారు సార్. కొన్ని కేసెస్ అలాంటివి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. మనకు 1 year గ్రీవెన్సెస్ టోటల్గా పీజీఆర్ఎస్ జన్నాయకుడు వచ్చేసి 17,523 కంప్లీట్ చేశాను సార్. గ్రీవెన్సెస్ 17,500. 17,500 సార్. దీంట్లో సరే, ఓవరాల్ కాపీ ఇచ్చాను. ఓవరాల్
నేచురల్ డ్యూ ప్రాసెస్ అంటే ఏంటి? సార్ ఇది ఫినాన్స్ పరంగా కొన్ని వర్క్స్ జరిగేవి సార్. కొన్ని ఇప్పుడు మనకు సీసీ రోడ్స్ కానీ మళ్ళీ బోర్కి సంబంధించిన డ్రైనేజ్ సంబంధించిన కడా పీడీదారు వారి దృష్టికి కానీ తీసుకెళ్తున్నాం సార్. అందుకు నేచురల్ డ్యూ ప్రాసెస్ సార్ టైం అడుగుతున్నాం సార్ మనకి చేయడానికి. ఇవన్నీ గవర్నమెంట్ డెసిషన్స్. ఇవన్నీ సార్ స్కీమ్స్ అన్నీ సార్, మన పెన్షన్స్ హౌసింగ్ అడ్రస్ ఎన్నైనా ఇప్పటికి సార్. టోటల్ అడ్రస్ పీజీఆర్ఎస్ వచ్చేసి 4039 అయింది సార్. రిజెక్టెడ్ అడ్రస్ రెండు కలిపి సార్. దీంట్లో అడ్రస్ చేసిన చేశారు, రిజెక్ట్ చేసిన చేశారు. రిజెక్ట్లో మళ్ళీ మీరు ఫోన్ చేస్తే కాదు సాల్వ్ కాలేజ్ సార్ వీళ్ళ ప్యాట్ టీము వెరిఫై జననాయకులు రిక్వెస్ట్ వచ్చేసరికి 4170 మనకు కంప్లీట్ చేశారు సార్. దీనికి సాటిస్ఫై 3058, డిస్సాటిస్ఫై 340 సార్. సో ఓవరాల్ నాట్ కనెక్టెడ్ వచ్చేసరికి మేము ఇయర్లీ 67 టైమ్స్ చేసి ఉంటాము. మాకు ఇంకా కాల్ అనేది కనెక్ట్ కాలేదు. సాటిస్ఫాక్షన్ 90% సార్ అకార్డింగ్ టు ఓన్లీ రిక్వెస్ట్. ఇప్పుడు ఇక్కడ మీకు రాలేదు అంటే నాట్ కనెక్టెడ్ అంటే మేము వాళ్ళకి కాల్ లిఫ్ట్ చేయకపోవడం కానీ వాళ్ళ ఫోన్ ఇన్కమింగ్ సర్వీస్ వీళ్ళంతా లేకపోవడం పొలిటికల్ లీడర్, బూత్ కమిటీలు వాళ్ళందరూ పబ్లిక్ సార్ కంప్లీటెడ్ అయిన గ్రీవెన్సెస్ కాదమ్మా. ఏదంటే ఈ 4170లో 773 కనెక్ట్ కాదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇచ్చారు, మళ్ళీ మీరు ఫోన్ చేస్తే కాలేదు. నెక్స్ట్ వచ్చేసరికి పీజీఎస్ పీజీఎస్లో వచ్చేసరికి ఇప్పుడు మనకి 2070 సార్ కంప్లీట్ చేశారు. సాటిస్ఫై వచ్చేసరికి 854 సార్. డిస్సాటిస్ఫై 427. నాట్ కనెక్టెడ్ వచ్చేసరికి 742. పర్సంటేజ్ మాత్రం 64. ఇక్కడ వీళ్ళు మళ్ళీ రాలేదు, కనెక్ట్ కాదు. అవ్వలేదు సార్. వాళ్ళకి మేము ఇయర్లీ 10 టైమ్స్ పక్కా చేస్తాము. మీరు ఆ ఊర్లో మన పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళు అడిగారా? సార్ అంటే పార్టీ కాదు సార్. ఇప్పుడు నాకు గ్రీవెన్స్ వీళ్ళకి ఇచ్చారు కదా సార్. ఇది సాల్వ్ అయింది. ఇది సాల్వ్ అయిపోయాక మేము మీకు నిజంగా వర్క్ జరిగిందా లేదా అంటే మధ్యలో మీరు వీళ్ళు ఏమైనా అవినీతి చేయడం కానీ అలా ఏమైనా ఉంటే అన్ని బాగున్నాయి. కానీ ఇక్కడ కనెక్ట్ కాని వాళ్ళు, ఇక్కడ సాటిస్ఫై అయిన వాళ్ళు ఓకే. ఇది డిస్సాటిస్ఫాక్షన్ ఉండేవాళ్ళు 477. అవి రీఓపెన్ చేయాలి కదా. అది రీఓపెన్ చేయాలంటే మన వాళ్ళు కూడా చెప్తే ఇది కరెక్ట్ కాదని మనం మళ్ళా వెనకాల ఫాలో అప్ చేయాలి కదా. అది చేయలేదమ్మా. అదే మాదిరిగా నాట్ కనెక్టెడ్ 742 నాట్ కనెక్టెడ్ అంటే ఎందుకు కనెక్ట్ కాలేదో పార్టీ వాళ్ళు కూడా వెరిఫై చేసి చెప్పాలి, చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి సార్ ఇది ఓవర్ ఐదర్ పీజీఆర్ఎస్ 82% సార్. ఇప్పటికి 6244. సాటిస్ఫై 3930. డిస్సాటిస్ఫై 8070. నాట్ కనెక్టెడ్ 1515. ఓవరాల్ 82% సాటిస్ఫాక్షన్ సార్.